జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. అమ్మా మూడోసారి. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. మమ్మీ పులిహోర వచ్చింది. బావగారు అది ప్రసాదం. నేను పారేసిందేనా? అవును, నేలపాలైన ప్రసాదమే ఇచ్చారు మా అన్న వదినలు. ఏం చేయాలి? తినాలి. అవును నాన్న, వాళ్ళు ఆ ప్రసాదాన్ని తిని స్నానం చేసుకుంటే మునుపటిలా కలకలలాడతారు. నేల మీద పట్ట పులిహోరని మేమెలా తింటాం? నోటితోనే తినాలొదినా. మీరు కుదరదు అంటే మళ్ళీ విశాలాక్షి వచ్చేదాకా ముష్టి బతికే. గారడి చేస్తూనే విశాలాక్షి మమ్మల్ని అవమానిస్తోంది. తప్పు. పరిష్కారాన్ని సూచించానే తప్ప అవమానించలేదు. తినండి బ్రో, పారేసుకుంటే గోవిందానే. మమ్మీ వేరే దారి కనిపించట్లేదు. దేవుడి ప్రసాదమే కదా, కానిచ్చేద్దాం. నా కొడుకుని బిచ్చగాళ్లా చూసి ఎవ్వరూ నవ్వకూడదనే స్వార్థంతోనే కింద పడ్డ ఈ ప్రసాదాన్ని కూడా తింటున్నాను. మంచి జరుగుతుందనుకోండి అత్తయ్య. అమ్మా తినండి. అంబా శివశంబా. డమ్మోడమ్మ అమ్మని సాగరం పోస్తాం. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నారేంటొదినా? వెళ్ళి స్నానం చేయండి. సుమన, ఇప్పటికైనా అర్థం చేసుకో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మంచి వాళ్ళుంటే ఎక్కడైనా మంచి జరుగుతుంది. మాయ చేసే వాళ్ళని పట్టుకొస్తే ఇలాగే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.